హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది కర్రీ రెసిపీ. ఆ కర్రీ ఏంటో చూసేద్దామా? మరి చూసారా, ఎదురుగుంట పకోడీ ఉంది మనకి. ఈరోజు నేను పకోడీ కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా భలే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ చూసి ట్రై చేయండి. పకోడీ ఇంట్లో వేసుకున్న పకోడీ అయితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా పకోడీ వేసుకున్నప్పుడు ఎక్కువ పకోడీ వేసుకుని ఆ నైట్కి ఇలా పులుసు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ మనం పకోడీ పులుసు కోసం గుడ్లు అయితే ఉడకబెట్టుకుందాము. ఫస్ట్ గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను, తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గుడ్లు ఉడికిన తర్వాత, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనకి ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఫస్ట్ వాటిని వేపుకుందాము. నేను ఆయిల్లో ఏమీ వేయట్లేదు, అది కారం కానీ పసుపు కానీ ఏమి వేయట్లేదు, ఇలానే వేపుకుంటాను, ఓకేనా? ఫస్ట్ ఎగ్స్ ఎర్రగా వేపుకుని పక్క తీసి పెట్టుకుందాం. చూడండి, ఎగ్స్ అయితే వేపేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేపుకుందాం మనం. నేను 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ ఉల్లిపాయలు బాగా మగ్గించుకుందాం. ఎంత మగ్గితే అంత బాగుంటుంది పులుసు అనేది, ఓకేనా? ఫస్ట్ ఆనియన్స్ అయితే మగ్గించుకుందాము. చూడండి, మన ఆనియన్స్ ఎలా మగ్గిపోయాయి, దగ్గరికి ఎలా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అల్లం ఎక్కువ ఉంటే పులుసుకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము. చూడండి, మనకు అల్లం పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. మనకి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడాలి. చూడండి, మనకి టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 5 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసుకి, ఓకేనా? ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాము. కారం అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, ఉప్పు కారం వేసి అన్నీ బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాము. నేను ఎలాగ టమాటా వేసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని రసం వేస్తున్నాను. టమాటా వేయకుండా ఓన్లీ చింతపండు వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నాలా కొంచెం ఒక టమాటా వేసుకుని చింతపండు రసం వేసుకుందాం అనుకున్నా అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకుంటే సరిపోద్ది, ఓకేనా? ఇందులోనే మనం కొంచెం వాటర్ వేసుకుందాము. చూడు, మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుని ఒక్కసారి మనకి పులుసు అన్నది కొంచెం దగ్గర పడిన తర్వాత ముందు వేపుకున్న గుడ్లు అలాగే పకోడీ కూడా వేసుకుందాం, ఓకేనా? ఈ కర్రీ పకోడీ పులుసు చాలా చాలా బాగుంటుంది. మనకి పల్లెటూరులో ఎక్కువ చేసుకుంటారు, ఓకేనా? మీరు కూడా ఒకసారి ఇంట్లో పకోడీ గంట వేసుకున్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పుల్లగా భలే ఉంటుంది, ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఇందులో మసాలా పౌడర్స్ ఏమీ వేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏమి వేయలేదు, చూసారు కదా, ఓకేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పుల్లగా భలే ఉంటుంది, ఓకేనా? మనకి పులుసు అనేది కొంచెం దగ్గర పడాలి. చూడండి, మనకి పులుసు అనేది కొంచెం దగ్గర పడింది, చూసారా? ఇప్పుడు మనం పకోడీ వేసేసుకుందాము. ఫస్ట్ ఎగ్స్ వేసేసుకుందాము. ఎగ్స్ వేసుకుని ఒక్కసారి కలిపేద్దాము. అలాగే ఇప్పుడు పకోడీ వేసుకుందాము.
ఓకేనా. ఇంట్లో చేసుకున్న పకోడీ అయితే ఇంకా బాగా వస్తాయి. పకోడీ వేసుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకేనా. చాలా చాలా బాగుంటుంది పకోడీ పులుసు. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక్క 10 నిమిషాలు అలా ఉడికించుకుందాం. ఓకేనా. చూడండి, ఫైనల్లీ మనకి పకోడీ పులుసు అనేది రెడీ అయిపోయింది. కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది, పులుసు అన్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని దించేసుకోవడమే. ఓకే, ఇప్పుడు దించేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి పకోడీ పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ప్రాసెస్ ఎలా ఉందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పకోడీ పులుసుని. ఓకేనా. బయట పకోడీ కానీ ఇంట్లో చేసుకున్న పకోడీ అయితే ఇంకా బాగుంటుంది. మెత్తన పకోడీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఓకేనా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.